అందరికీ నమస్తే అండి. భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక పెద్ద కానుక. దాదాపుగా భోగాపురం సమీపంలోని ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో, అటు ఇటు ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో, అంటే ఇటువైపు వైజాగ్ నగరం అనుకుని అటువైపు కూడా ఒక 50 కిలోమీటర్ల రణస్థలం వరకు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త కొత్త రెస్టారెంట్లు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, అదంతా ఏరోనాటికల్ జోన్గా మారిపోద్ది. సో కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా ఒక 5 ఏళ్ల తర్వాత ఆ ప్రాంత లైఫ్ స్టైల్ మారిపోద్ది, భూముల విలువ విపరీతంగా పెరుగుద్ది, ఉద్యోగాలు. సో అదంతా మారుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకముందు శంషాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎకరం 20 లక్షలు అన్నా సరే పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్లకు పైబడి. అలాగే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా భవిష్యత్తులో ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అక్కడ వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతటి వైభోగం అక్కడ రావడానికి కారణమెవరు? ఆగస్టు 1వ తేదీన దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. దీనికి ఆ సమీపంలో ఒక 25 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దాదాపుగా ఒక 2 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి ఆల్రెడీ కమిటీలు వేసేశారు. ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ ప్రజాప్రతినిధులతో కమిటీలు వేశారు. ఆహ్వాన కమిటీ అని ఆ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. చాలా గ్రాండ్గా, చాలా ప్రెస్టీజియస్గా ఈ మీటింగ్ పెట్టాలని భావిస్తున్నారు. అయితే ఇది క్రెడిట్ ఎవరిది? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అంటారు ఇది మా క్రెడిటే, చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ చేశారు అని. దీనికి సింపుల్గా ఒకటేనండి, దీనిలో ఇద్దరి పాత్ర ఉంది. 2015లో, అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2015లోనే ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పుడే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం తలచినప్పుడు ఒడిశా ప్రభుత్వం నవీన్ పట్నాయక్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒడిశాకు ఒక అడిగారు. అంటే ఆ బార్డర్లో, ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఒక విమానాశ్రయం అడిగారు. సో దాన్ని చంద్రబాబు గారు ఈ ప్రాంతంలో వితిన్ ఈ 100-120 కిలోమీటర్ల దూరంలో అయితే భోగాపురం కరెక్టు. సో వైజాగ్ కూడా దగ్గరగా ఉంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ విస్తరించడానికి ఇప్పుడు అవకాశం లేదు, అక్కడ భూములు అయ్యి కూడా చాలా రేటు. సో వైజాగ్ కూడా ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇటువైపు కూడా ఇది ఒడిశా కూడా ప్రాంతం ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఏరియా అని చెప్పి చంద్రబాబు గారు ప్రతిపాదించడం, అప్పుడు కేంద్రాన్ని ఒప్పించడం, అదంతా కూడా జరిగింది. సో అప్పుడే పీపీపీ మోడల్లో జిఎంఆర్తో ఒప్పందం జరిగింది. భూసేకరణ దగ్గర కొంత గందరగోళం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. భూసేకరణకు అక్కడ రైతులు ఒప్పుకోకపోవడం, వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది కోర్టులో కేసు వేయడం, దాంతో ఆ పనులు ఆగిపోయాయి. అనుమతులు వచ్చాయి, సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాయి, కేంద్రం కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ భూసేకరణ దగ్గర ఆగిపోయింది. దాంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ భేటీలో ఈ భూసేకరణకు సంబంధించిన సమస్యలన్నీ, లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి సుమారుగా ఒక 2600 ఎకరాలు దానికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించి కేబినెట్లో తీర్మానించి అన్ని రకాల అనుమతులు ఇచ్చి కోర్టు క్లియరెన్స్, అంటే కోర్టులో వీళ్ళేగా కేసులు వేశారు కాబట్టి ఆ కేసులన్నీ వెనక్కి తీసుకొని గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకొని సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు 2018 నవంబర్లో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. బట్ పనులు జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2022లో శంకుస్థాపన చేశాక పనులు మొదలయ్యాయి, చాలా స్పీడ్గా జరిగాయి. ఆల్మోస్ట్ ఒక 40%, 35 to 40% పనులు చేశారు. భూమి చదును చేయడం కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణ అయిపోయింది, అదంతా లెవెలింగ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 30 to 35%, 40% అయినా చేశారు అనుకోవచ్చు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక అవిశ్రాంతంగా, నిర్విరామంగా ఈ పనుల విషయంలో చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. సో వారానికి ఒకసారి దాని మీద పరిశీలిస్తూ, నెలకు ఒకసారి దాని మీద రివ్యూ చేస్తూ, నేరుగా పరిశీలిస్తూ, నేరుగా అక్కడికి వెళ్తూ పరుగులు పెట్టించారు. అందుకే 2 సంవత్సరాల్లోనే అంత పెద్ద ఎయిర్పోర్ట్ అక్కడ సాకారమైంది. దీనికి కేంద్రం సహకారం ఉంది, అక్కడ ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారు, అండ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పాత్ర కూడా ఉంది. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రాయితీలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ 33 ఏళ్ల పాటు రాయితీలు ఇస్తుంది, అండ్ విద్యుత్ సబ్సిడీ కూడా ఉంది. అండ్ ఇది పీపీపీ మోడల్లో జిఎంఆర్ వాళ్ళు నిర్వహిస్తారు. సో దానివలన ప్రభుత్వానికి కొంత ఆదాయం ఉంటుంది, జిఎంఆర్ వాళ్ళు కూడా కొంత ఆదాయం తీసుకుంటారు. అండ్ స్థానికంగా కనీసం ఒక 10,000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఒక 10,000 మందికి ఉపాధి వస్తుంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 1,00,000 ఎకరాల్లో
రేట్లు పెరిగిపోతాయి, విపరీతంగా భూమి క్రియేట్ అవుతాయి. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఆ ఉత్తరాంధ్రకైతే ఇది వైభోగమే. అందుకే ఇది వైభోగపురమే. దీని రిజల్ట్స్, దీని పర్యవసానాలు, దీని ఫలితాలు రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఆ ప్రాంతం వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. సో రాకపోకలు ఇప్పుడు వరకు ఏంటి, ఎవరైనా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం వెళ్ళాలంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చినప్పుడు విపరీతమైన ట్రాఫిక్ ఆ సిటీ దాటుకొని వచ్చినప్పటికి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగిపోతే అక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి అరగంట, అండ్ వైజాగ్ సిటీలోకి రావడానికి అరగంట. అదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి సిటీ ట్రాఫిక్ దాటుకొని వచ్చినప్పుడు గంటన్నర. సో ఇలా కొంత టైం కూడా కలిసి వస్తుంది అనమాట. ఇలా అన్ని రకాలుగా కూడా దీన్ని సక్సెస్ఫుల్గానే పూర్తి చేశారు. దీనిలో క్రెడిట్ వైసీపీకి ఇవ్వచ్చు అండ్ టీడీపీ కూటమికి కూడా ఇవ్వచ్చు.